కవితక్కకు ఒకటే ఉద్దేశించి మాట్లాడుతున్నా. నువ్వు రాకముందు ఫస్ట్ నేను మాట్లాడే ముందు ఒకటి, నేను కవితక్క బీఆర్ఎస్ కార్యకర్తనే, నేను కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. కానీ కవితక్క కన్నా మొదలు నేను కార్యకర్తను. నేను కార్యకర్త చేరినాడు కవితక్క లేదు, అమెరికాలో ఉంది. మా బొమ్మనపల్లి గ్రామంకి వెళ్ళి మేము టీఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు, దేశిని చిన్నమలయ్య గారితో మేము చేరినప్పుడు కవితక్క అమెరికాలో ఉంది, ఇక్కడ లేదు. ఎంత దమ్ము నీకు కవితక్క హరీష్ రావు గురించి మాట్లాడడానికి? హరీష్ రావు నీ కోసము రాత్రింబవళ్ళు తిండి తిప్పల మానేసి ఢిల్లీలో లాయర్ల చుట్టూ, నీ జైలు చుట్టూ నీకు బెయిల్ ఇప్పియాలని నానా తిప్పల పడి అది చేస్తే నువ్వు ఇయ్యాల నిన్న నీ కడుపులో ఏం మంటున్నదో తెలియదు. నిన్ను ఢిల్లీకి నిజామాబాద్ ప్రజలు ఢిల్లీకి పోయి పార్లమెంటులో మా తెలంగాణ బతుకులు మార్చమని నిన్ను తోలితే నువ్వు బాగా పెద్ద ఊహించుకున్నావు. మమతా బెనర్జీ లెక్కన ఊహించుకొని నీ నడక, నువ్వు మమతా బెనర్జీ లెక్కన ఓడు పార్లమెంట్లకు ఆమె ఎట్లా నడితే అట్లా నడతాను ఊహించుకొని ఢిల్లీలో చెడ్డ పేరు తెచ్చి ఈ లిక్కర్ స్కామ్లో ఇరికిందే కాకుండా, తప్పు చేసిందే కాకుండా, పార్టీని బస్సు పట్టించిందే కాకుండా, లీకులు అనే పేరుతోటి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పుకుంటూ నీ లెక్కన హరీష్ రావు తప్పుడు పనులు చేయడు. తస్మా జాగ్రత్త. ఈ తెలంగాణ మహిళా సమాజం నిన్ను వాళ్ళు నడుం బిగించిర్రంటే నువ్వు మళ్ళా నీకు గదే అమెరికా దిక్కు అవుతుంది, లేకుంటే గదే సెంట్రల్ జైలు అవుతుంది. ఏమనుకుంటుర్రు మీరు? మిమ్మల్ని పార్టీ గౌరవంగా ఒకసారి పార్లమెంట్ సభ్యురాలు చేసింది. బతుకమ్మ సంబరాలతోటి నువ్వు బతుకమ్మ వేషం కట్టినప్పుడే తెలంగాణ ప్రజలు కొంచెం లేటుగా తెలుసుకున్నారు. అయినా కేసీఆర్ మీద ఉన్న గౌరవంతో నీ బతుకమ్మ సంబరాలతో నిన్ను జాగృతి పేరుతోటి నేను చేసిన. జాగృతి కార్యకర్తలు ఎవరు? బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్లు ఓట్లేస్తే నువ్వు ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ ఇస్తే హరీష్ రావు ఓటెత్తే ఎమ్మెల్సీ అయినావు. నీతి తక్కువ మాటలు మాట్లాడి పార్టీ పరుగు తీస్తున్నావు. ఒకసారి దెయ్యాలు ఉన్నారు కేసీఆర్ చుట్టూ. నువ్వు అంత నీతిమంతురాలువా? నువ్వు అంత పద్ధతిగా మెదిలినావా? పార్టీ పరువు తీసిన దానిలో మొట్టమొదటి సభ్యురాలువి నువ్వే. ఎందుకంటే కేసీఆర్ మీద గౌరవంతో ఎవరు కూడా నిన్ను ఏమనలేదు. ఏ కార్యకర్త నాకన్నా లక్షలాది మంది కార్యకర్తలు హరీష్ రావు వెంబడి ఉన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు హరీష్ రావు వెంబడి. మీరు హరీష్ రావును నిందిస్తారా? సంతోష్ కుమార్ను నిందిస్తారా? నువ్వేనా రాత్రింబవాళ్ళు వేయింది? కాళేశ్వరం ప్రాజెక్టుకు సొంతంగా డ్రైవ్ చేసుకొని పోయిండు, షిఫ్ట్లో వేజిగా సందర్శించిండు, ఢిల్లీలో మొత్తం ప్రాజెక్టుకున్న అనుమతులు తీసుకున్నాడు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చిండు, మహారాష్ట్ర పోయి మంత్రులతోటి కలిసి పర్మిషన్లు తీసుకున్నాడు, మహారాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల మీద అధ్యయనం చేసిండు హరీష్ రావు. అందుకే పక్కకు పెట్టిండంటావా? నువ్వు అవినీతి చేసింది నువ్వు. తండ్రి పేరు చెప్పుకొని, అన్న పేరు చెప్పుకొని, హరీష్ రావు పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడ్డది నువ్వు. తస్మా జాగ్రత్త. ఇదే మహిళల చేత నిన్ను చీకొట్టించుడు కాదు. ఇంకా నేను మాట్లాడాలంటే నాకు సభ్యత అడ్డం వస్తుంది. కేసీఆర్ గారు అడ్డం వస్తుండ్రు, లేకుంటే నిన్ను ఇంకొకటి హెచ్చరిస్తా ఉన్నా. ఇగో ఈ గులాబీ జెండా ఎట్లా అల్లుకున్నానో నువ్వు హరీష్ రావును ఎప్పుడన్నా మరొక్కసారి నిందలు వేసి మాట్లాడితే మానవ బాంబునై పేలుస్తా. నీ దగ్గర మానవ బాంబునై పేలుస్తా. ఈ విధంగా కట్టుకొని జిడ్డిలెక్స్ కట్టుకొని మానవ బాంబునై పేలుస్తా హరీష్ రావును అంటే తస్మా జాగ్రత్త. ఇంకోటి చెప్పాలా? తెలుసుకో, చరిత్ర చదువుకో, అణుబాంబులను చరిత్ర చదువు, పుస్తకాలు చూడు. అణుబాంబు వేసిన చోట ఏ విధంగా ఉన్నదో జపాన్లో చదువుకున్న మూర్ఖురాలివి నువ్వు చూడు. హరీష్ రావు అణుబాంబు లాంటి వాడు. హరీష్ రావు అంటే అణుబాంబు లాంటి వాడు. హరీష్ రావు వెంబడి లక్షలాదిగా ఉన్నారు.
ఒకే ఒక్క మాట, కేసీఆర్ మాట దాటడు హరీష్ రావు. నువ్వు దాటుతావు. ఆ బుద్ధి నీకున్నది, హరీష్ రావుకు లేదు. హరీష్ రావును అణుబాంబు గురించి చరిత్ర చదువు, తెలుసుకో, తప్పు లేదు. కానీ అణుబాంబును ముట్టుకుంటా అంటే మస్సి అయిపోతావు, మాడి మస్సి అయిపోతావు. అణుబాంబును ముట్టుకుంటే చూస్తే కాలిపోతావు. మరొక్కసారి చెప్తున్నా, ఎందుకంటే ఇది నా కడుపు తరక్కపోతుంది. 24 గంటలు అవుతుంది, ఇంకా కాలేదు. ఎంత దమ్ము నీకు? ఒక మహిళవాణి ఓర్చుకున్నాను. నువ్వు పార్టీ క్రమశిక్షణ దాటినావు. నిన్ను జైలుకి వేయినాడే సస్పెండ్ చేసేది ఉండే, నిన్ను పెద్దలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నువ్వు మరో షర్మిలగా మిగిలిపోతావు, మరో బందిపోటు రాని పులందేవిలాగా మిగిలిపోతావు. లెక్క మిగిలిపోతావు నువ్వు. నీ పేరు కవిత కాదు, బందిపోటు రాణి పులందేవి. నీ పేరు బందిపోటు రాణి పులందేవి. ఇది నా ఒక్కంతోటే స్టార్ట్ అయిద్దని అనుకోకు. లక్షలాది మంది క్రమశిక్షణతో ఒప్పుకొడతారు, కానీ నాతోటి కాలేదు. ఎందుకంటే నువ్వు కూడా బీఆర్ఎస్ కార్యకర్తవే, నీకన్నా ముందు నేను కార్యకర్తను. ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాను నేను. హరీష్ రావు అభివృద్ధి దాత, శ్రమజీవి, ప్రజల జీవి, ప్రజల పెన్నిది, ఒక గెలుపు గుర్రం, ఓటమి ఎరగని నేత, ఒక బీఆర్ఎస్ పార్టీకి ఆయనే వింగ్ కమాండర్ లెక్కన, బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనిక అధిపతి. రాజు కేసీఆర్ అయితే సైనిక అధిపతి హరీష్ రావు సైనిక అధిపతి. గుర్తుంచుకొని మాట్లాడాలి. ఎంత ధైర్యం నీకు? నీ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వు అవినీతి చేసినావు, నువ్వు అరచకం చేసినావు. జాగృతి అనే సంస్థ పెట్టి నువ్వు దోపిడీకి పాల్పడ్డావు. అయినా భరించిరు తెలంగాణ ప్రజలు. తస్మాత్ జాగ్రత్త. ఇక నుండి హరీష్ రావు జోలికి వస్తే చెప్పిన కదా, నాలాంటి వాళ్ళు కరడు కట్టిన కార్యకర్తలు లక్షలాదిగా ఉన్నారు, లక్షలాదిగా కోకొల్లాలుగా ఉన్నారు. తరిమి కొట్టడం కాదు. నువ్వు ఇంకొకసారి కనుక, నువ్వే కాదు, హరీష్ రావును ఎవ్వరు హెచ్చరించినా, హరీష్ రావును ఎవ్వరు టచ్ చేసినా, హరీష్ రావును బదనాం చేసే ప్రయత్నం చేసినా అందరికీ హెచ్చరిస్తా ఉన్నా, మానవ బాంబులై పేలుతారు. ఊహించుడు కష్టం. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడరు. ఈ తెలంగాణ ప్రజానికం అంత చైతన్యవంతులు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రజాకారుల పోరాటం, ఎన్ని పోరాటాలు చూసింది తెలంగాణ. నీకేం తెలుసు హరీష్ రావు గురించి? అన్నీ తెలిసిన దాన్ని మాట్లాడి పార్టీని డ్యామేజ్. ఎవరి బలం చూసుకొని, ఎవరికి నువ్వు తొత్తు అయినావు, ఎవరికి ప్యాకేజీలు మాట్లాడుకున్నావు ముందుగా చెప్పాలి. ఎవరి పోద్బలంతో మాట్లాడుతున్నావు నువ్వు సొంత పార్టీ మీద? నిన్ను ఉషగొల్పేటోళ్ళు ఎవరు ముందు నువ్వు చెప్పాలి. కేసీఆర్ మీద ప్రేమ ఉన్నదానివైతే కేసీఆర్ మాట జవదాటవు. మా తండ్రి ఇట్లా ఎంత అంటారు, సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు. నువ్వు లిక్కర్ రానివి అయినప్పుడే మా పార్టీ, మా అధినేత పరువు తీసినావు. నువ్వు సపరేట్ చెప్పవలసిన అవసరం లేదు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఈ తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేసీఆర్ పరువు ఎవరు తీయడానికి లేరు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఈ దుర్మార్గమైన ఆలోచనలు మానుకో. ఇప్పటికైనా నువ్వు ముందుగా తక్షణమే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి గంగలవాడి సాగుపో. నువ్వు నిన్నెవడు పాపం అన్నాడు? గంగలవాడు. ముందుగా నువ్వు నీ యొక్క తక్షణమే నీ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, నీ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా రాజీనామా చేసి నువ్వు పో. ఈ తెలంగాణలో చిరంజీవి, దేవేందర్ రావు, జనార్దన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, నాగం జనార్దన్ రెడ్డితో పాటు ఇంకా
ఆనాడు జనసమితి పేరున దిలీప్ కుమార్ వీళ్ళందరూ ఎవ్వరు కపిలభాయ్ దిలీప్ కుమార్ వీళ్ళందరూ ఎవ్వరు పార్టీలు పెట్టినా బాగుపడలేదు. కేసీఆర్ అట్లాంటి పనులు హరీష్ రావు చేయడు. నువ్వు కొత్తగా పార్టీ పెట్టుకొని ఏం ఉద్ధరిస్తావో, నిన్ను ఎవరు నమ్మి ఓట్లేస్తారో చూడు. ముందుగా ఇంకొకటి చెప్పదలుచుకున్నా, నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా జాగృతి పేరు చెప్పుకునే తిరిగే మిత్రులారా, మిమ్మల్ని ఆగం చేస్తుంది లిక్కర్ రాని, ఆగం చేస్తుంది. మీరు జాగ్రత్త, మీరు ఎక్కడికి పోకండి, వెంబడి తిరగకండి, మీ జీవితాలు నాశనం అవుతాయి, ఎక్కడ కాకుండా అవుతారు. ఆమె వెంబడి తిరగకండి, మీరు రాజకీయ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ముఖ్యంగా చెప్తున్నా జాగృతి కార్యకర్తలకు, ఎక్కడైనా దేనికైనా సవాల్గా సిద్ధం, ఎందాకనైనా సిద్ధమే. నేను ఇంకొకసారి హరీష్ రావు మీద అవాకులు చెవాకులు మాట్లాడినైతే తస్మా జాగ్రత్త. నీకు తెలంగాణ మహిళల వాళ్ళతోటే నీకు గుణపాఠం చెప్పిస్తా. తస్మా జాగ్రత్త. జై తెలంగాణ, జై కేసీఆర్. హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. హరీష్ రావును అంటే అగ్గి రాజేసినట్టే. జై తెలంగాణ.